బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్ఖామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. అమరావతి కానూరులోని కార్యాలయంలో ఆయన్ని సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఎస్ సుమారు గంట నుంచి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి విచారణ సందర్భంగా సిఐడి కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇక తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి తీసుకొచ్చిన కేసు డాక్యుమెంట్లను సిఐడి అధికారులు తెప్పించుకుని పరిశీలించారు. కేసును థరోగా స్టడీ చేసిన అధికారులు పలు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నివేదికను డిసెంబర్ 2న కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇక 2 రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సిఎస్సిఓ నరసింహ కిషోర్లను సిఐడి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. అమరావతి కానూరులోని కార్యాలయంలో ఆయన్ని సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఎస్ సుమారు గంట నుంచి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి విచారణ సందర్భంగా సిఐడి కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇక తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి తీసుకొచ్చిన కేసు డాక్యుమెంట్లను సిఐడి అధికారులు తెప్పించుకుని పరిశీలించారు. కేసును థరోగా స్టడీ చేసిన అధికారులు పలు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నివేదికను డిసెంబర్ 2న కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇక 2 రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సిఎస్ఓ నరసింహ కిషోర్లను సిఐడి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రైట్, పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మరి వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? నిత్య, ఏదైతే తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పరకామణి కేసులో అయితే మాత్రం టీటీడీ విచారణ అయ్యారు. ఏదైతే విషయంలో కూడా ఎవరి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేటువంటి అంశంపై కూడా అయితే మాత్రం అధికారులు అయితే గత 2 రోజుల క్రితం ఆయనకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా తిరగడం అయితే మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ భూమన కరుణాకర్ రెడ్డి, పలు పేర్ని నాని, ఇలా దాదాపుగా వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అయితే మాత్రం సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి అయితే మాత్రం సిఐడి కార్యాలయం లోపల విచారణ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు కూడా పలు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా లోతుగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ఈ నేపథ్యంలోనే ఏదైతే పరకామణికి సంబంధించిన
ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఒక కేసులో ఉన్నటువంటి విషయాలు కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సిఐడి ముందుకు వచ్చినటువంటి కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి బ్యాంక్ దాదాపుగా కూడా ఈ యొక్క కేసులో కూడా పెద్ద మొత్తంలో లావాదేవీలు దారి మళ్లించారనేటువంటి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక క్లైమాక్స్ తీసుకొస్తారనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం సిఐడి కార్యాలయం వద్దకు భారీగా వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా మాజీ మంత్రులు దాదాపుగా కూడా వైకాపా సంబంధించిన శ్రేణులంతా ప్రస్తుతం సిఐడి కార్యాలయం వద్ద భారీగా మోహరిస్తున్నారు. కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క క్లైమాక్స్ సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వైవి సుబ్బారెడ్డి విచారించినటువంటి అనంతరం కూడా కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం సిఐడి కూడా రైట్, థ్యాంక్ యూ పవన్ నాయుడు.